అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు మంచి లేదా చెడు ఏం మాట్లాడుకోవాలన్నా, లేదా పరిపాలన ప్రభావం, ఫలితాలు, పరిణామాలు ప్రజలకు చేరువవ్వాలన్నా, అంటే ఓవరాల్గా ప్రభుత్వం విషయంలో మంచి చెడులు మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి గారి మీదే ఆధారపడదు. క్యాబినెట్ మీద కూడా ఆధారపడుతుంది. క్యాబినెట్లో మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తే ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సో మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మంత్రులను డమ్మీలుగా చేసేసి వాళ్ళని కేవలం రాజకీయ విమర్శలకి, ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే వాడుకునే వ్యవహారం కూడా కొంత ఉంటుంది. రాజకీయాల్లో ఈ మధ్య అది పెరిగిపోయింది. మంత్రులు అంటే కేవలం డమ్మీలు మాత్రమే. వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడక్కర్లేదు, వాళ్ళకి విషయ పరిజ్ఞానం అక్కర్లేదు. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చుకుంటూ కాలం గడిపేస్తే చాలు అనే తరహా ఎక్కువైపోయింది. ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మంత్రులకు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, మీ శాఖ మీద పట్టు పెంచుకోండి, అదే సందర్భంలో వైసీపీ చేసే అసత్య ప్రచారాన్ని కూడా తిప్పికొట్టండి, జగన్ కౌంటర్లు ఇవ్వండి, వైసీపీ వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి, సబ్జెక్ట్తో కూడిన కౌంటర్లు ఇవ్వండి, పదే పదే చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వంలో ఇతర శాఖల మీద పెద్దగా ఫోకస్ అంతగా మనం మాట్లాడుకోకర్లేదు, కానీ ఒక 3 శాఖల విషయంలో, 3 మంత్రుల విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజానికి ఆ 3 మంత్రులు కూడా సమర్థులే, ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళే, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, లేదా అటు శాఖ పరంగా కావచ్చు, పట్టు ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళకి ప్రతిరోజు కూడా పొద్దున లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు సవాళ్ళే. అందులో ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు, ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏమీ కొత్త కాదు మంత్రిగా పనిచేయడం. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా ఆయనకు తిరుగులేదు, యాజ్ ఎ లీడర్ ఆయనకు తిరుగులేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా గతంలో ఆయన మీద ఇంత ఒత్తిడి లేదు. కానీ ఇప్పుడు ఎందుకో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన మీద ప్రతీ నెల ఏదో ఒక కొత్త ఇష్యూ వస్తూనే ఉంది. ఆయనకు ముళ్ళ కిరీటంలో తయారైంది. ఒకటి దాటుకొని ఒకటి వెళ్తుండగా మరో కొత్త పెద్ద సవాల్ వస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు ఆయనకు ముప్పు ఉంది ఒక రకంగా. చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రైతులు, ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 నెలల కిందట మామిడి రైతులు ధర లేదని ఆందోళన చేశారు, రోడ్డు ఎక్కారు. ఇప్పుడు ప్రస్తుతం ఉల్లి రైతులు, టమాటా రైతులు, ఈరోజు నిన్న కూడా టమాటా రైతులకి ధర లేదని రోడ్డు మీద పారబోసారు. ఒక 15 రోజుల కిందట ఉల్లి రైతులు రోడ్డు ఎక్కారు. అలాగే యూరియా కోసం ఒక నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు సొంత నియోజకవర్గంలోనే దిక్కులేదు, ఆ జిల్లాలోనే దిక్కులేదు. సో రాష్ట్రం మొత్తం మీద ఆ పరిస్థితి ఉంది. సో వ్యవసాయ శాఖ ఆయనకు ఒక పెద్ద సవాల్గా మారింది. నిజానికి ఆయన సమర్థుడే, సీనియరే, ఎక్స్పర్టే, డీల్ చేయగలరు. కానీ సిచ్యుయేషన్స్ ఏవి కలిసి రావట్లేదు. ఒకవైపు ఒత్తిడి, మరోవైపు సిచ్యుయేషన్స్ ఎలా డీల్ చేయాలని తెలియట్లేదు. అధికారుల నుంచి సహకారం లేదేమో. అందుకే ఈ సవాళ్ళను ఎదుర్కోలేక మరింత విమర్శల పాలవుతున్నాడు ఆయన. ఒక రకంగా ప్రస్తుతం మంత్రులందరిలో ఆయనకు పట్టున్నప్పటికీ చెడ్డ పేరు అయితే మూట కట్టుకున్నారు. సో అది వ్యవసాయ శాఖ పరిస్థితి అలా ఉంటే, అంటే ఆయన పనితీరు మీద ఆ వర్గం రైతుల్లోనూ అంతగా సంతృప్తి లేదు, అటువైపు పార్టీలోనూ అంత సంతృప్తి లేదు. అలా ఉంది ఆయన పరిస్థితి. ఇక రెండోది సత్యకుమార్ గారు, బీజేపీలో కీలక నాయకుడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మంచి చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలుసు, విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది. ఆయనకు ఇచ్చిన శాఖ కూడా కీలకమే. ఆయనకు కూడా అంతే. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి అడుగడుగున ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంది. కొత్త టాస్కులు, కొత్త పజిల్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని దాటుకొని ఒకటి వెళ్ళేలాగా ఇంకొకటి. ఇప్పుడు తాజాగా చూడండి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక 20 రోజుల నుంచి 3 వారాల నుంచి రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అసలు పీపీపీ ఎందుకు ఇస్తున్నారు, మెడికల్ కాలేజీలను పీపీపీలో ఎందుకు ఇస్తున్నారు, అలా ఇవ్వడం వలన ప్రజలకు ఏంటి ప్రయోజనం, ప్రభుత్వానికి ఏంటి ప్రయోజనం, లేదా ప్రభుత్వమే నడపడం వలన ప్రభుత్వానికి నష్టం ఏంటి, ప్రజలకు నష్టం ఏంటి, వైసీపీ చేస్తున్న విమర్శలు ఏంటి, ఆ విమర్శలను తిప్పుకోవడానికి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, ఎందుకు క్లారిటీ ఎవరు? చాలా సింపుల్ అండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇన్ని సీట్లు ఉన్నాయి, అందులో ఫీజు ఎంత ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇంత ఫీజు ఉంటుంది. రెండిటికి వయా మీడియాగా నిర్వహిస్తున్న పీపీపీలో ఇన్ని సీట్లు ఉంటాయి, దీనిలో ఇంత ఫీజు ఉంటుంది. దీనిలో ఫీజు స్ట్రక్చర్
ఎవరి కంట్రోల్లో ఉంటుంది, దీని మానిటరింగ్ ఎవరు? సో ఇదంతా కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోద్ది. మేము పీపీపీ చేస్తున్నాము, ప్రైవేటీకరణ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు 8,500 కోట్లు ఖర్చు పెట్టడానికి కేవలం 2,000 కోట్లే ఖర్చు పెట్టారు, మిగిలిందంతా ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, అది ఇదని విపరీతంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం వరకు పరిమితం అవుతున్నారు తప్ప, వైసీపీ వాళ్ళ కౌంటర్లు ఇవ్వడం వరకు పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకి క్లారిటీ ఇవ్వట్లా. మనకి ఇక్కడ కౌంటర్ కాదు కావాల్సింది, క్లారిటీ కావాలి, కంక్లూజన్ కావాలి. కానీ 3 వారాల నుంచి ఈ విషయంలో కంక్లూజన్ లేదు, క్లారిటీ లేదు. మరింత గందరగోళం, రోజుకు ఒక ప్రకటనతో మరింత గందరగోళం. మరోవైపు తురకపాలెం లాంటి అది ఒకటి, తర్వాత విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు వందలాదిగా రావడం, అలాగే సీజనల్ ఫీవర్స్, వైరల్ జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. సో మరోవైపు ఆయన సత్యకుమార్ గారికి ఆపరిస్తుంది ఆ శాఖ. ఇక మరో శాఖ విద్యుత్ శాఖ. గొట్టిపాటి రవికుమార్ గారు రాజకీయంగా ఈయనకు తిరుగులేదు, 5 సార్లు ఎమ్మెల్యే వరుసగా, నియోజకవర్గంలో మంచి పట్టుంది, మొదటిసారిగా మంత్రి పదవిలోకి వచ్చారు. విద్యుత్ శాఖ చాలా కీలకమైన శాఖ. అనేక అంటే ట్రాన్సాక్షన్స్ మనం ఆ 2 శాఖలు వ్యవసాయ శాఖ అండ్ వైద్యారోగ్య శాఖతో పోలిస్తే విద్యుత్ శాఖలో వేల కోట్ల ఒప్పందాలు జరుగుతాయి, టర్నోవర్ జరుగుతూనే ఉంటుంది. అతిపెద్ద శాఖ, అత్యంత కీలకమైన శాఖ. సో ఈ శాఖ నిర్వహిస్తున్న గొట్టిపాటి రవికుమార్ గారు నిజానికి శాఖ మీద పట్టు సాధించడానికి, సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది. ఆ తర్వాత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఈ శాఖ మీద ఖచ్చితంగా పెద్దల పెత్తనం ఉంటుంది, అజమాయిషీ ఉంటుంది. స్వేచ్ఛగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ అయితే ఉండదు. కేవలం పైనుంచి ఏమైనా ఫైల్స్ వస్తే సంతకం పెట్టడం, ఏమైనా సజెస్ట్ చేయాలంటే చేయడమే తప్ప కాంట్రాక్టులు కానీ అవి కానీ ఒప్పందాలు కానీ వీళ్ళు చేసుకోవడానికి ఉండదు. అయితే సరే అదంతా పక్కన పెట్టేస్తే, ఒప్పందాలు కాంట్రాక్టులు ప్రాజెక్టులు పక్కన పెట్టేస్తే అసలు గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న విషయాలు. నేను నిన్న ఒక వీడియో చేశాను, చంద్రబాబు గారికి కరెంటు ముప్పు అని. ఆ వీడియోలో చాలా కామెంట్లు వచ్చాయి. 90% కామెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చాయి. 90% కామెంట్స్. 1 పవర్ సప్లై సరిగ్గా లేదు, 2 కరెంటు బిల్లులు విపరీతంగా ఎక్కువ వస్తున్నాయి. ఈ 4-5 నెలల్లోనే బాగా డబల్ అయ్యాయి కరెంటు బిల్లులు అని. 2019తో పోలిస్తే 2025లో కరెంటు బిల్లులు 200% పెరిగాయి, అంటే 2024 నాటికి. ఈ 15 నెలల్లో 2 సార్లు కరెంటు బిల్లులు పెంచిన కారణంగా ఇప్పుడు ఇంకా బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. 2024 మే నెల నాటికి 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1600-1700 బిల్లు వస్తుంది ఒక మధ్యతరగతి కుటుంబానికి. ఇటువంటి ఎన్నో. సో కరెంటు బిల్లులు తగ్గిస్తాము, సరే తగ్గించడం మంత్రి గారి పని కాదు, ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని నిర్ణయాత్మక లోపాలు, అక్కడక్కడ పవర్ కటింగ్స్ గతంలో ఉండేవి కాదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. సో విద్యుత్ శాఖలో విపరీతమైన అవినీతి, ఏఈలు డిఈలు విపరీతమైన కరప్షను, ఒక్క డిఈని కూడా బదిలీ చేయలేని అసమర్థత. ఒక డిఈ విషయంలో విపరీతమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ డిఈని రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి ఆధారాలతో సహా మంత్రి గారికి కంప్లైంట్ వెళ్తే దాని మీద ఎంక్వైరీ చేసి ఆధారాలు దొరికినప్పటికీ యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు, ఇన్హౌస్లో వాళ్ళే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే దాని మీద విచారణ చేస్తారు, వాళ్ళే దాని మీద రిపోర్ట్ ఇస్తారు, అంతా సర్దుమణిగేలా చేస్తారనమాట. ఇటువంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి. సో పక్క నియోజకవర్గంలో ఒక ఏఈ మీద ఆరోపణలు వస్తే తన నియోజకవర్గంలో వేసుకోవడం, అంటే ఇట్లా కొన్ని వ్యవహారాలు కారణంగా ఆయన సమర్థత ఉన్నప్పటికీ, సవాళ్ళను ఢీకొనే సత్తా ఉన్నప్పటికీ ఎందుకో మరి ఈ శాఖ విషయంలో ఆయన కొంత వెనుకబడతానని కనిపిస్తుంది. సో ఈ 3 శాఖలు కూడా నేరుగా పబ్లిక్ కనెక్ట్ అయ్యేవే. వ్యవసాయ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ అండ్ వైద్యారోగ్య శాఖ కానీ నేరుగా పబ్లిక్ కనెక్ట్ అయ్యేవి. సో ఈ 3 శాఖల్లో వైఫల్యం ఎక్కువయ్యే కొద్దీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో వీళ్ళకి ప్రతిరోజు కొత్త సవాళ్ళు ఉంటాయి, వీళ్ళ సమర్థతకు ప్రతిరోజు పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. సో అందుకే పూర్తిగా డెసిషన్ మేకింగ్ వీళ్ళ కంట్రోల్లో లేకపోయినా కొంచెం పెద్దలతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకున్నా కొంత మార్పులు చేర్పులు జరగొచ్చేమో చూద్దాం. థ్యాంక్ యూ.